వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రెమాల్ తుఫాన్ ప్రభావం వల్ల అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా అర్ధరాత్రి వర్షాలు దంచుకొట్టాయి. రెమాల్ తుఫాన్ ప్రభావంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం నమోదు కావడం జరిగింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం నమోదైంది. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చలిగాలో తీవ్రత పెరిగింది. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి కాలనీలో ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో ఇంటింటికి వెళ్లి ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా వచ్చారా అని విచారించి వాహనాల రికార్డులను తనిఖీ చేశారు. అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు వివరించారు. రికార్డులు సక్రమంగా లేని వాహనాలను సీజ్ చేశారు. ఎస్ఐ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. శ్రీశైలంలో భక్తులతో కిక్కిరిసింది. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. ఉదయం నుంచే స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. అలాగే కళ్యాణకట్టలో స్వామివారికి తలనీలాలు సమర్పించారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు 4 గంటలకు పైగా సమయం పట్టింది. కులాల వారీగా రిజర్వేషన్ వద్దు అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ తెలిపారు. సాయంత్రం రాజమండ్రిలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో అధ్యక్షులు శ్రీనివాస్ రిజర్వేషన్లపై మాట్లాడారు. అంబేద్కర్ ఆశయాన్ని బతికించాలనుకునే ప్రభుత్వాలు పౌరుల మెడలో తగిలించిన కులాల రిజర్వేషన్ లాకెట్ను రద్దు చేసి సంపద ఆధారంగా రిజర్వేషన్ కల్పించాలన్నారు. బూర్జి మండలం లక్కుపురం ఎస్సీ వీధిలో వేకువజాము అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిలో ఒక పూరిల్లు పూర్తిగా దగ్ధం. తప్పిన ప్రాణ నష్టం. ఆ ప్రమాదం ఎలా జరిగిందో తెలియడం లేదు. బంగారం, డబ్బులు పూర్తిగా కాలిపోయాయి. పాలకొండ అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. బాధితులు కుటుంబాన్ని ఎంపీపీ దీపా పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. విశాఖలో కాన్వెంట్ జంక్షన్ వద్ద రాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా 2 యువకులు తాగిన మత్తులో డ్యూటీలో ఉన్న పోలీసులను రాయల్ ఎన్ఫీల్డ్తో గుద్ది తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్స్ కిందన పడిపోగా అక్కడే డ్యూటీలో ఉన్న బాలరాజు అనే ఒక హోంగార్డ్ చాకచక్యంగా వాడిని వెంబడించి పట్టుకున్నారు. ఆ తాగుబోతులు నడుపుతున్న వాహనానికి ముందు ఒక నెంబర్, వెనక ఇంకొక నెంబర్ ఉండడం గమనార్హం. 2024 పవిత్ర హజ్ యాత్రకు ముస్లిం సోదరులు మొదటి విమానం 27వ తేదీ ఉదయం 8:45 గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. ఈ యాత్రకు యాత్రికులను తీసుకుని బస్సులు తెల్లవారుజామున 3:30 గన్నవరం ఈద్గా మసీద్ హజ్ క్యాంపు నుండి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరాయి. చింతలపూడి మండలం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మాసాంతపు సమావేశం ఎర్రగుంటపల్లిలో మండల అధ్యక్షులు పుల్లీరి సోమశేఖరాచార్యులు అధ్యక్షతన జరిగింది. ఈ నెల జరిగిన కార్యక్రమాల మీద సమీక్ష, భవిష్యత్తు కార్యాచరణ గురించి, రాబోయే సంవత్సరం నూతన కమిటీ గురించి చర్చ జరిగింది. అనంతరం గ్రామంలో కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన 2 విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేశారు. జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాత గిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు రవికుమార్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీ నుంచే వచ్చే నెల 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. రోజుకొక అలంకరణతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. ప్రతిరోజు గ్రామోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ఎస్కోట మండలం వ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వినాయకపల్లిలో ఉదయం 5:30 ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణమ్మ ఉపాధి హామీ కూలీలతో పనులు ప్రారంభించారు. ప్రభుత్వ నిబంధనల మేర ఉపాధి కూలీలు ఎండల దృష్ట్యా సమయపాలన పాటిస్తూ కొలతల మేర పనిచేయాలని ఆమె కోరారు. వాతావరణం చల్లగా ఉన్న నేపథ్యంలో ఉపాధి కూలీలు కాస్త ఉపశమనం పొందారు.